నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ఈ రోజు నిజామాబాద్ లో ప్రధానంగా మనకి వచ్చే అంశం ఏంటంటే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం భీమ్గల్లో ఇసుక అక్రమ రవాణా అయితే ఏదైతే ఉందో ఈ రోజు నిన్న గుడ్ ఫ్రైడే అవటం వల్ల ఇసుక అక్రమంగా అంటే ఎంఆర్ఓ ఆఫీసులు అధికారంగా ఉండే ఏ ఆఫీసులైనా క్లోజింగ్ గా ఉండడం వల్ల ఇది ఆ ఒక్క రోజుని ఇసుక పూర్తిగా ఇసుక దందా వ్యాపారులు అయితే వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇసుకని యథేచ్ఛగా ట్రాక్టర్లతోటి లారీతో కుప్పలు తెప్పలుగా రాత్రి వరకు నడిపించిన సంఘటనలు అంటే స్థానికులు కొంతమంది ఎంఆర్ఓకి విఆర్ఓకి ఫిర్యాదు చేయడం వల్ల ఆ ఇసుక దందాలు కొంతవరకు ఒక టైం వరకు స్టాప్ చేయించే కార్యక్రమం కూడా జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శిరీష, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఏ కుంటలు వాగులు అన్ని కూడా వదలకుండా అయితే ఇప్పుడు ఇసుక బకాసులు చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా చూసుకున్నటువంటి ఒక ఏదైతే భీమ్గల్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ లో అయితే ఆ సంబంధించినటువంటి గ్రామస్తులకు అయితే నిన్న శుక్రవారం ఉండడంతో కూడా అంటే ప్రైవేట్ పరంగా కూడా ప్రభుత్వంగా హాలీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి కప్పల వాగులో అయితే ఆ ఇసుక తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ఒక ప్రజా ప్రతినిధి కూడా తనకు సంబంధించినటువంటి కొన్ని ట్రాక్టర్లను రోడ్డుకు సంబంధించిన పనులకు అని చెప్పేసి తీసుకెళ్లిన నేపథ్యం అయితే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక 10 ట్రాక్టర్లు వెళ్ళిన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానివ్వండి, అక్కడ చూసిన వాళ్ళు కూడా కేవలం కొంతమంది మాత్రమే తీసుకెళ్తారా అని చెప్పి మరికొన్ని ట్రాక్టర్లు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కూడా 20 నుంచి 25 ట్రాక్టర్లు కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కూడా వందల సంఖ్యలో అయితే ట్రిప్పర్లు ఇసుకని తీసేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానికంగా మరికొందరైతే అధికారులకు రెవెన్యూ అధికారులకు అక్కడ సమాచారం అందించిన నేపథ్యంలో కూడా హుటాహుటిన అయితే రెవెన్యూ అధికారులు రావడము, తర్వాత అక్కడ పరిశీలించడము, సంబంధించినటువంటి ట్రాక్టర్లు కనబడ్డా కూడా ఆ ఇసుక ట్రాక్టర్లను అయితే కేసులు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అక్కడనే దాన్ని అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లలో ఇసుకను అయితే తీసేసి వీటిని నంబర్లు నోట్ చేసుకుని పంపించిన పరిస్థితి ఉంది. దీనిపైన అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా ఎక్కడైనా పట్టుబడ్డ ట్రాక్టర్లకు అయితే ఖచ్చితంగా కేసులు కట్టాల్సింది పోయి దీనికి సంబంధించింది వదిలేసి మళ్ళీ నంబర్లు తీసుకుని రేపు చూద్దామన్న విధంగా ప్రవర్తించడం అయితే రెవెన్యూ అధికారుల తీరు ఎలా ఉందని చెప్పి కూడా స్థానికంగా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఆ ఆ వాగులో ఉన్నటువంటి గతంలో చూసుకున్నట్టయితే అధికారికంగా అయితే వేగులతో సహా కూడా నడుస్తుండే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా కూడా నిన్న జరిగిన సంఘటన దాదాపుగా కూడా 20 ట్రాక్టర్లు ఇట్లాంటి అక్రమ ఇసుక రవాణా చూడడం పట్ల కూడా జిల్లా వ్యాప్తంగా అది ఒక చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రాత్రి వేళల్లో కూడా ఆ ఎద్దుల బండిలో కూడా ఇసుకని తీసుకుపోయి డంప్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. అక్రమంగా ఇసుకని ఒక చోట డంప్ చేసి అక్కడ నుంచి కూడా ట్రాక్టర్ల సహాయంతో కూడా సంబంధించిన వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటుందో అక్కడ తీసుకెళ్లి అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా జరుగుతున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందన్న అయితే పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రెవెన్యూ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఇసుకకు అక్రమంగా రవాణా చేస్తారో వారిపైన చర్యలు తీసుకుంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి చర్యలు తీసుకోవడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు శిరీష. అంటే గత కొన్ని రోజులుగా మనం నిజామాబాద్ ఇసుక దందా గురించి అయితే ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నాం. అంటే ఎందుకు ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు? అధికారులు ఏమన్నా కుమ్మక్కయ్యే అవకాశం ఉందంటారా? అక్కడ అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సమస్య ఉంది అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్ప అక్కడ ఎంఆర్ఓ స్పందించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ ఇసుక దందా వెనుక ఏం జరుగుతుంది? ఎవరైనా నాయకుల హస్తం ఉందంటారా, లేకపోతే ఎవరైనా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? అయితే కేవలం నిజామాబాద్ కాకుండా అక్కడ ఇసుక గురించి చెప్పుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇసుక సంబంధించినటువంటి రవాణా ఎవరు చేశారో వ్యాపారస్తులు కానివ్వండి, ఇక్కడ బకాసురులు కూడా చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో మనం చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ కామారెడ్డి జరుగుతున్న తంతు కానీ ఇక్కడ నిజామాబాద్ లో జరుగుతున్న తంతుని కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా మనం ఇప్పటికీ 4-5 సార్లు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కడక్కడ జరుగుతున్న సందర్భంలో మనకి అక్కడ ఏదో రెవెన్యూ యంత్రాంగం దాన్ని కేసులు కట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా మనం అనేక రకాలుగా కూడా చాలా రోజులుగా ఇట్లాంటి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఏదైతే రెవెన్యూ యంత్రాంగం ఉందో ఇది నిర్లక్ష్య వైఖరిగా మనం చెప్పుకోవచ్చు. జిల్లాలో దాదాపుగా కూడా చాలా రోజుల నుంచి కూడా కొన్ని అభివృద్ధి పథకాల పేరుతో కూడా వెళ్తున్నప్పటికీ కూడా చాలా కూడా అక్రమ ఇసుక రవాణా అయితే ఎక్కువగా జోరందుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపైన రెవెన్యూ యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు కూడా సరైన వల్ల కూడా ఇవి ఒకరిని చూసి ఇంకొకరు
క్రమం పెరిగే అయితే కనిపిస్తా ఉంది. ఇదే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కూడా అక్కడ కూడా సపోర్ట్ చేయడంతో కూడా ఇది ఇంకా కూడా ఇసుక మాఫియా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆహ్, ఎక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే చొరవ తీసుకొని కూడా ఇట్లాంటి చర్యలకు కూడా ఇట్లాంటి చర్యలు జరగకుండా కూడా వాళ్ళు చూడాల్సింది పోయి ఇక్కడ ప్రజాప్రతినిధులు సైతం వీళ్ళకి సపోర్ట్ గా ఉండడంతో కూడా ఇట్లాంటి మళ్ళీ జరిగే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. దీనికి రెవెన్యూ యంత్రాంగం అయితే పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతున్నట్టు కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి భీమ్గల్ సంబంధించిన మండలంలోని ఒక గ్రామంలో అయితే కేవలం అక్కడ అధికారికంగా అంటే ఏదో టెండర్లు వేయడము, గ్రామస్తులే టెండర్లు వేయడము, ఆ టెండర్ల నుంచి రాత్రి కూడా అక్రమ ఇసుక రవాణా కూడా జరుగుతున్న కూడా ఇక ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా ఏం చేస్తున్నారని కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే ఆ టెండర్ అయితే ప్రక్రియ అంటే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ టెండర్ నిర్వహించడము, ఇది రాత్రికి రాత్రి కూడా ఇసుక డంపులు చేసుకొని వివిధ గ్రామాలకు కానివ్వండి, సిటీకి తరలించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులకు నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లను పట్టుకున్నా కూడా అప్పటికప్పుడే కూడా ఏదన్నా దీనిపైన కేసులు గాని ఇట్లాంటి కఠిన నిర్ణయం కూడా ఇట్లాంటివి తీసుకుంటే గానీ ఇవి రిపీట్ కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు గాని ఇక్కడ నదులు సైతం వదలని పరిస్థితి ఉంది. కొన్ని అధికారికంగా జరుగుతున్నప్పటికీ కూడా చాలా మట్టుకు కూడా అనధికారికంగా నడుస్తా ఉన్నాయి. దీనికి రాజకీయ నేతలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు గాని వాళ్ళకు సపోర్ట్ చేయడంతో ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా మనకు ప్రజల నుంచి అయితే ఇలాంటి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది శిరీష.